ఇప్పుడు మీరు తెచ్చుకున్న ప్రభుత్వమే కదా మరి అందుకే మేము తెచ్చుకున్నాం కాబట్టి మా నెత్తురు ఎక్కువ కూర్చున్నాడు ఆయన. ఏందో ఆయన చేసింది ఇంత పొడుగు చేశాడు, ఇప్పుడు అందరినీ రోడ్డు మీద కూర్చోబెట్టాడు. అంటే నేను అనేది ఏంటంటే మీరు ఏరు కోరి తెచ్చుకున్నారు, ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండు, ఆయన సీఎం సీట్ లో కూర్చున్నాడు. మీ 9 నెలల్లో ఏమైనా చేసిండా? ఏం చేసింది? ఇదే 9 నెలల్లో చేసింది. ఇదే ఇల్లు కొలగొట్టుడే చేసింది ఆయన. ఆయన ఏం చేయలే మాకు. మేరుమానం 2000 పింఛని వేస్తున్నాడు, 4000 పింఛని అన్నాడు. ఆ 2000 కూడా గతి లేదు ఇప్పుడు వరకు కూడా. ఆయన ఏందయ్యా చేసింది? ఇంకా కేసీఆర్ మెరుగు. చక్కగా రోడ్లు వేపించిండు, డ్రైనేజీలు, కరెంటు మంచిగా అన్నీ తెచ్చిండు. ఎక్కడ నల్ల వస్తే అక్కడ ఊరికే పోవడము అట్ట నల్లలు కూడా వేయించాడు మంచిగా. మీరు FTL పరిధిలోకి వచ్చినాడట మీ ఇల్లులన్నీ అట్టనా? మరి కాంగ్రెస్ ఉన్నప్పుడే ఉండేవి ఇవన్నీను, ఇందిరాగాంధీ ఉన్నప్పుడే ఉండేగా. మరి అప్పుడే ఆమె గోలగొట్టలేదు. మరి ఈయన వచ్చి ఒక సంవత్సరం కూడా కాలేదు, అందరినీ ఏడిపిస్తున్నాడు. ఆయన ఏందయ్యా చేసింది? పనికి మాల గెలిపించుకున్నట్టు అయింది ఇప్పుడు మా పని. మేమే పనికి మాల ఉండే, మాకన్నా పనికి మాలలో అయింది. ముఖ్యమంత్రి అన్ని మంచిగా చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నా, మంచిగా చేస్తున్నాడు. ఇప్పుడు అందరం అందుకే రోడ్డు మీద కూర్చున్నాం. ఎట్లా మరి మీ ఇల్లు పోతే పరిస్థితి? ఎవరో పోనీ రాదు, రాని ఎవడొస్తాడో చూద్దాం. ఎవడొస్తాడో రాని చూద్దాం. నోటీసులు వచ్చినాయి, నోటీసులు అన్ని మళ్ళా పంపించాం. ఊరుకుంటావా మరి? కూలగొడితే పరిస్థితి ఎవరో కూలగొట్టినప్పుడు చూద్దాం. మేము కూడా దాని కింద పడతాం, మా పిల్లలకి ఇంత పెట్రోల్ పోసి తగల పెడతాం. గంట మించింది ఏమీ లేదు. మరి ఇక చేసేదేముందయ్యా? మరి గెలిపించి ఇప్పుడు నువ్వు వచ్చావు, ఏదో ఇక్కడ కూలిపోతుందనే వచ్చినావు. మరి మేము కూడా మంచిగా చేస్తాడని గెలిపించాము. మమ్మల్ని ఇట్లా చేస్తాడని మేము అనుకో. అయితే ఒకటి చెప్పండి అమ్మా, మీకు ఇవన్నీ ఊలగొట్టి పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాడంట ఆయన. ఇదే నమ్మకోలేదు, ఇంకెందరం మళ్ళీ ఇస్తాడు ఆయన. అమ్మో చాలా తీసుకెళ్లి ఏచేరులోనూ నూగుతాడు ఆ హుషన్ సాగర్ లో. ఆయన ఏమి ఇవ్వడు, మీరు అనుకుంటున్నారేమో కానీ ఆయన ఎవరో. మరి ఇప్పుడు కట్టేమాను, ఇప్పుడు కట్టించి కూలగొట్టమాను. మరి అవును, ఇప్పుడు కట్టించి కూలగొట్టం. మరి ఇప్పుడు ఈ జనమందరేళ్ళు ఈ పిల్ల జలం వేసుకుని ఎక్కడ ఉంటారు? నువ్వు ఇస్తావు ఇల్లు, సీఎం ఇస్తాడు ఇల్లు. మరి ఎక్కడికి వెళ్ళాలి పిల్లల్ని వేసుకుని? ఇప్పుడు ఆటో టాక్ వచ్చి చచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏం చేస్తారు? ఏందయ్యా ఈ లోకం తెచ్చుకుని మాకేమి ఇది లేదు. మేము గెలిపించినందుకు వేస్ట్. ఇగో ఈ 4 రోజులు మట్టి వస్తే ఇదే వాగుడు అవుతుంది మాకు. మెదడు ఒక ఖరాబ్ అవుతుంది. ఇబ్బందులు ఏంది? ఇప్పుడు వారం రోజులు అయిందా వాన రాబట్టి? ఒక్క సొక్క ఎక్కడన్నా మీకు కనపడిందా? మరి ఎట్ట గోలు కొడతాను అంటున్నాడు. ఇప్పుడు అమ్మ కూలిపోతుందమ్మా, మరి నీళ్ళు వచ్చినాయి అమ్మ, అందుకే కూలగొడుతున్నాడు అమ్మ. సంవత్సరం మొత్తంలో ఈ ఇల్లు విషయం పక్కకు పెడితే సంవత్సరం మొత్తంలో మీకు ఏమన్నా చేసిండా? అంటే సీఎం పదవిలోకి వచ్చిన కాంచి రేవంత్ రెడ్డి ఇంకా మేము ఇస్తే తీసుకుంటానంటాడు. అందుకే ఇవన్నీ పడేసి అమ్ముకుని ఇది చేసుకుంటాడేమో మరి మమ్మల్ని. ఏమన్నా మరి ఇక అంతే ఉండట్టుంది. మమ్మల్ని మొత్తం రోడ్డు ఎక్కించి ఇదంతా పడగొట్టేసి మరి ఎవరికన్నా నమ్ముకుంటాడేమో మరి ఆయన. ఇక అట్టాగే ఉంది అయ్యా చూస్తుంటే మా పరిస్థితి. మరి సీఎం కలిసి ఇక మమ్మల్ని మాకు ఉండని అసలు అది కూడా అక్కడికి వెళ్తే కూడా మమ్మల్ని అసలు చూస్తాడో చూడో అన్నట్టే ఉంది. పెద్ద వాళ్ళే ఇది చేస్తలేదు. ఇప్పుడు వాళ్ళ అన్నది గోలు కొడతానంటున్నాడు, ఏదో నలుగురు ముందు గోలు కొడతానంటున్నాడు. రేపటి రోజున మరి ఆయన సాయితా చేస్తాడు. మాకేమన్నా మా ఇల్లు కోల్పోతే ఏమన్నా కొనిస్తాడా, లేకపోతే మాకేమన్నా సాయితా చేస్తాడు ఆయన? ఇప్పుడు వాళ్ళ అన్న ఉన్నాడు కూలగొట్టమని అని చెబుతున్నాడు, కూలగొడతాడు. మాకేమో వారం రోజులు టైం ఇచ్చాడు, ఆయనకేమో నెల ఇచ్చాడు. మరి అది కూలిపోద్దు. కూలిపోయినాక ఆయన గట్టిస్తాడు, ఈయన ఒకటే అవుతాడు. మరి మాకెవరు గట్టిస్తారు? ఏం గట్టిస్తాడయ్యా? మాకు ఇప్పటికే ఇయ్యలేవు ఇల్లు, గవర్నమెంట్ ఇల్లు. ఇప్పుడు కూలగొడతాకే సిద్ధంగా ఉన్నాడు. ఇక ఆయనే ఇల్లు ఇస్తాడు. వేస్ట్ అయ్యా. నేను గెలిపించుకున్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకున్నాం. అంతేనా? ఏమో